అండ్ మేము కూడా మిమ్మల్ని ఇలా 70mm చూడడం వర్త్ వర్మ వర్త్. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేనే కొంచెం ఎక్కినప్పుడు స్టార్ట్ అయిన ట్రబుల్ ఉంటుంది కదా, కొంచెం షేకింగ్ ఉంటుంది అనుకుంటే తమ్ముడు నాకు కొంచెం ధైర్యం ఇచ్చాడు. టీంలో చాలా వరకు దర్శకత్వ శాఖలో ఉన్న వాళ్ళు కానీ మొన్నే తెలిసింది, ఒక వారం అవుద్దేమో తమ్ముడు ప్రొడ్యూసర్ గారి పేరు తెలియదండి. అందరూ తమ్మి అనుకుని పోయినా తప్పితే ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేశారు తప్పితే పేర్లతో అలా పరిచయాలు కాలేదండి. అలా అయిపోయారు. అందుకే పేర్లు గుర్తులేవు, సమయం కూడా సరిపోతున్నట్టుంది పేర్లు చెప్పకపోవడం వల్ల. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నన్ను బాగా చూసుకున్నారు. శాండీ ఎడున్నావు? థ్యాంక్ యూ తమ్మి. గణేష్ అన్న అనుకుని పిలిచి నా పేరు నన్ను మర్చిపోయి చేసిన మనోడి పేరు ఏం పేరు అది కూడా మర్చిపోయాను, వెళ్ళిపోయినాడు కదా. ఓకే, అందరూ నన్ను బాగా చూసుకున్నందుకు, మంచి వేషం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ తమ్మినికి కూడా. ఆరంభం 2004 మే 8వ తారీఖున బయలుదేరి ఉంటానండి. హైదరాబాద్ రీల్ ఎక్కాను. ఇవాళ 2024 మే 8వ తారీఖు, సరిగ్గా 20 సంవత్సరాలు నిండిపోయి 21వ సంవత్సరానికి వచ్చానండి. ఇవాళ నా జీవితానికి ఆరంభం. అలాగే వెంకటేష్ మహాగారు, కేర్ ఆఫ్ కంచరపల్లి, మీకు మొదటి సినిమా కదా సార్. మా మోహన్ కూడా మొట్టమొదటిసారి హీరోగా పరిచయం చేశారు మీ మొదటి సినిమాతో. మీ జీవితం కూడా అక్కడ ఆరంభం అయ్యిందనుకుంటాను. మా పటేల్, మేమంతా ఒక దగ్గరే నాటకాలు ఆడుకుంటూ వచ్చిన వాళ్ళం. మా కళ్ళు ముందే హీరో అయిపోయినాడు, పెళ్ళికొడుకు అయిపోయినాడు, రేపు మాపు తండ్రి అవుతాడు. ఇంకా మా మోహనే మిగిలి ఉన్నాడు. అందుకడు చాలా అందంగా కనబడుతున్న మోహన. మనందరి జీవితాలు ఇక్కడే మొదలైనాయి సార్. మీ మొదటి సినిమా నాకు గుర్తులేదు. బహుశా నేను పడుకొని ఉంటాను సార్ అక్కడ మెకానిక్ షెడ్లో దుప్పటి కప్పుకొని వచ్చేది గణేసి దా అని అంటారు ప్రతినిధి సినిమాలో. ఆ రకంగా మీరు ఎక్కడికి వచ్చి మా ఆరంభం సినిమాని కాస్త 2 మాటలు చెప్పి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు సార్. మొట్టమొదటి ఆరంభం మీతో అక్కడ నా పరిచయం. బహుశా మీకు గుర్తుండకపోవచ్చు, గుర్తు చేసుకుని ప్రయత్నం చేశాను. ఎందుకు ఆరంభంలో వచ్చారు కనుక. సార్ నవీన్ గారు, మీకు మొదటి సినిమాను నాకు గుర్తులేదు, ఇక్కడే మాట్లాడుతుంటే అడిగాను. ఒకవేళ అయితే కనుక ఈ ఆరంభం అనే సినిమాతో అందరికీ ఒక రకంగా ఆరంభమే అయినట్టుంది, జీవితానికి సంబంధించినట్టుంది. ఈ ఆరంభం అనే మాట అందరితో పంచుకోవడానికి ఒక వేదిక క్రియేట్ అయిందని భావిస్తాను. ఎస్పెషల్లీ మోహన్ మనసు అందంగా ఉంటుంది, మనిషి అందంగా ఉంటాడు, కాస్త ఆలస్యంగా అర్థమవుతాడు. కానీ మా తిరువీరు నువ్వే ఎంత అందంగా ఉంటుందో మోహన్ అంతే అందంగా ఉంటాడు, మనిషి మనసు అంతా. మీ అందరూ మీరిద్దరు ఎప్పుడు నన్ను ప్రత్యేకంగా చూసేవారు. ప్రత్యేకంగా మీరు వేదికలు ఎక్కేస్తున్నారు, హీరోలు అయిపోయారు. మీ పక్కన వేషాలు నన్ను పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఇలాగే వేదికల మీదకి వచ్చి రేపొద్దున వచ్చిన వాళ్ళకి కానీ ఇంకా ముందు వచ్చిన వాళ్ళకి కానీ ఒక గెస్ట్గానో ఇంకో విశిష్ట అతిథిగానో ఇలా వచ్చి వేదికల మీద మీరు అంటే అక్కడ ఉండోళ్ళం కదా మనం, మీరు ఇక్కడికి ఈరోజు వస్తున్నారు కథానాయకులుగా. అలా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ మన నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళకి. వాళ్ళందరూ ఇలా ఎదగడానికి కారణమవుతారని, అలాంటి టైం ఇక్కడి నుంచి మొదలైందని భావిస్తూ ఆరంభం సినిమాకి ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభక్క మర్చిపోయానక సారీ. మీరు చాలా గొప్పవారు. అంటే బహుశా అందరికీ తెలియపోవచ్చు, థియేటర్లో అక్క మా అందరికీ ఒకరోజు వెళ్ళి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎందుకక్క ఇంత ముందు పుట్టేసావు అన్నాను. ఏరా అన్నది. ఒక 10 ఏళ్ళు ఆలస్యం పుట్టుంటే కనీసం పేమెంట్ వెంటబడేవాను కదా అక్క అన్నాను. థ్యాంక్ యూ అక్క, అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చి నా బోటోడిని కూడా చిన్న చిన్న లోటుపాట్లతో దిద్ది సొంత మనిషిలాగా హక్కును చేర్చుకునే మంచి ఆలోచన చూశారా. అది క్లియర్ కట్ట కనబడుతుంది మీ కన్యల ద్వారా. అవి ఆనంద బాష్పాలు, మా అందరికీ ఆశీర్వాద జల్లు అనుకుంటాను. థ్యాంక్ యూ అక్క. మీరు కూడా పాట పాడి మాకు ఉత్సాహాన్ని నింపారండి. మీకు కూడా థ్యాంక్స్. వచ్చిన మీరందరికీ, మీడియా వారందరికీ, ఉత్సాహాన్ని నింపడానికి అరుపులు కేకలతో వచ్చిన ప్రేక్షక సమూహానికి, మా పేర్లు పరిచయం చేస్తున్న మీకు, మా భూషణ్ సార్కి, ఆయన యంగ్ టైగర్, మా అందరికీ ఒకసారి నింపుతుంటారు. ఇలా అందరి పేర్లు చెప్పుకునే అవకాశం మరొకసారి కలిగింది. ఎంత జీవితం చూడడానికో లేకపోతే ఇంకేమో అనుభవించడానికో దేనికో కారణమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఈ సినిమా జీవితం ఆరంభం అవడానికి కారణమైంది, నా జన్మ ఇటువైపు ప్రయాణం చేయడానికి కారణమైన తల్లిదండ్రులకి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ నేర్పిన దీక్షిత్ మాస్టర్ గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తున్నట్లు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవండి.